వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గుత్తొంకాయ కూర చేయబోతున్నాను. చేసే విధానం మీకు చూపిస్తాను. కరివేపాకు తీసుకున్నాను, ఇక్కడ వంకాయలు తీసుకున్నాను, మంచిగా శుభ్రంగా ఉన్నాయండి. చాలా బాగుంటాయి గుత్తొంకాయకి. కొబ్బరి కొద్దిగా తీసుకుని, కొద్దిగా చింతపండు, నూగులు, ఇట్లా కొద్దిగా బుడిపప్పులు తీసుకున్నాను. ఇక్కడ గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, ధనియాల మసాలా, 2 ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇలా కొన్ని వాటర్ వేసుకోవాలి గిన్నెలో, కొన్ని ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే బాగుంటాయి వంకాయలు, లేకుంటే చేదిపోతాయి నల్లగా. ఇక్కడ నిలువ వంకాయలు కోసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ నిలువ వంకాయ కోసుకొని ఇక్కడ చెక్ చేసుకోవాలండి. చూడండి, నేను అన్నీ కోసుకొని నీళ్ళు వేసుకుంటున్నాను. వంకాయలన్నీ చెక్ చేసుకోవాలండి. మనము ఏమైనా పురుగులు కూడా ఉంటాయి లోపల. చూడండి, వాటర్లో వేసుకుంటే మనకు బాగా తెల్లగా అయిపోతాయి లోపల కూడా. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. ఒక కడాయి పెట్టుకోవాలా. దీంట్లో బుడ్డపప్పులు యాడ్ చేసుకోవాలా, నూగులు కూడా యాడ్ చేసుకోవాలా, కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేస్తే బాగా ఫ్రై అవుతాయి. మన నువ్వులు అనేవి పైకి చిట్టు బాగా ఫ్రైగా అవుతాయి లోపల నుంచి. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని బాగా ఎరగ చేసుకోవాలి. నేను ప్లేట్లు తీసుకుంటున్నాను. ఇక్కడ దీంట్లోనే ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఒకసారి ఆనియన్ కలుపుకుంటున్నాను. ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ చల్లగా అయిపోయింది. మన బుడ్డపప్పులు, నూగులు, కొబ్బరి అన్నీ మనం మిక్స్కి పట్టుకోవాలండి మెత్తగా. దీంట్లోనే ఆనియన్ వేసుకుంటున్నాను. దీంట్లో కారం పొడి, తగినంత కారం పొడి, తగినంత సాల్ట్, చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలా. అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా. ఏం మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి మనం. చూడండి, మెత్తగా పేస్ట్ పట్టుకున్నాను. ఇలా మెత్తగా కావాలండి. మెత్తగా అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను గిన్నెలో తీసుకుని మన వంకాయలు, నిలువ వంకాయలు ఇవన్నీ నింపుకోవాలండి. బాగా నింపుకోవాలా. చూడండి, వంకాయలు నింపుకుంటున్నాను నేను. ఈ కూర అనేది చాలా బాగుంటుందండి. మనకు ఎన్నాళ్ళు పెట్టుకునే చెడిపోదు, బాగుంటుంది. టేస్ట్ బల వస్తుందండి. ఇవన్నీ అలా నింపుకున్నాక చూడండి, ఒకటి వేసి అలా నింపుకోవాలండి. ఫుల్గా నింపుకోవాలండి మనం. ఇక్కడ అన్నీ నింపుకోనండి. చూడండి, ఇక్కడ మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. దీంట్లో ఆయిల్ వేసుకోవాలా మనం. కొద్దిగా ఎక్కువనే పడుతుందండి ఆయిల్ దాంట్లో. మన ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్కటి మనము వంకాయలు దీంట్లో వేసుకోవాలా. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి మనం ఆయిల్లోనే. దానికి ఎక్కువ కలుపుకోదండి. కలిపితే అన్నీ అవి గుజ్జు అనేది దాంట్లో లోపల నుంచి అంతా బయటికి వస్తుంది. మెల్లిగా తిప్పుకోవాలండి. ఒక్కొక్కటి చేసి ఇక్కడ మూత మూస్తున్నాను. కొంచెంసేపు అన్ని లోపల కుక్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు మూత తీసినాను. అన్ని లోపల అన్నీ కుక్ అయిపోయినాయి. బాగా ఆయిల్ కూడా పైకి తేలుతుంది. మన మసాలాలన్నీ బాగా ఎర్ర ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి మన వంకాయలన్నీ. చూడండి, అన్నీ తీసుకున్నాను. మన మసాలా ఇంకా మిలిగి ఉంటుందండి. ఈ మసాలా తీసుకుని ఇది ఆయిల్ వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై చేసుకోవాలి మనం. చూడండి, నేను ఎర్రగా ఫ్రై చేసుకున్నానట. ఇప్పుడు చింతపండు పులుసు ఉంటుంది, దీంట్లో యాడ్ చేసుకోవాలండి మన పులుసు. చూడండి, చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాను. తగినంత యాడ్ చేసుకోవాలా. మనకు చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోవాలా. చూడండి, నేను చిక్కగా పెట్టుకున్నాను. ఇక్కడ మన వంకాయలు అనేది మళ్ళీ దీంట్లోనే వేసుకోవాలా. అన్నీ వేసుకున్నాక గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్నాను. 2 టమాటా పళ్ళు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక 2 నిమిషాలు మనం మళ్ళీ కుక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా బాగా, గుత్తొంకాయ కూరలో ఆయిల్ కూడా చాలా పైన తేలుతుంది. చాలా చిక్కగా ఉందండి కూర. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా నచ్చుతుంది. చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.